పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని ఈ భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 4వ అధ్యాయము 7వ వచనము. ఒక సమరియా స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారందరము చేతులను పైకి లేపి ప్రభునకు స్తోత్రములు తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, పోయిన వారము మనము యోహాను సువిశేషము 3వ అధ్యాయాన్ని ధ్యానించి ఉన్నాం. యేసు ప్రభు నికోదేము గురించి, నికోదేము ఎలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుని అనుసరించాడు, చీకటిలో వెలుగును కనుగొన్నాడు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఒకరు నీటి వలన ఆత్మ వలన జ్ఞానస్నానము పొందితే తప్ప పరలోక రాజ్యము సమీపించడం నేర్చుకొని ఉన్నాం. రెండవదిగా యేసు ప్రభు యోహాను, బాప్తిజ యోహాను గారు మరి ఒకసారి తనను తాను తగ్గించుకొని, నేను క్రీస్తుకు సాక్ష్యం ఇయ్యవచ్చితేనే కానీ ఆ క్రీస్తు స్థానాన్ని తీసుకొనటానికి రాలేదు అని ధ్యానించుకొని ఉన్నాం. ఈ రోజున యోహాను సువిశేషము 4వ అధ్యాయాన్ని మనము చూద్దాం. 4వ అధ్యాయంలో యేసు ప్రభువు సమరియా స్త్రీ, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ. యేసు ప్రభువు సమరియా స్త్రీ, వీరిద్దరిలోని మాధుర్యాన్ని మనము బయటికి తీసుకుని వద్దాం. యేసు ప్రభువు యొక్క మాటలు, సమరియా స్త్రీ యొక్క మాటలు, ఆమె ఎలా మాట్లాడుతుంది, యేసు ప్రభు ఎలా సమాధానం ఇస్తూ ఉన్నారు, ఆ యొక్క సమరియా స్త్రీ ఏ విధంగా ప్రభువుని గుర్తిస్తూ ఉంది అనే అంశాలను మనము గ్రహించుదాం. గ్రహించిన అంశాలను నేర్చుకొని మన జీవితాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువిశేషము 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినట్లయితే, యోహాను కంటే తాను ఎక్కువ మంది శిష్యులకు ఆయన స్థానాన్ని అందిస్తూ ఉన్నారు. విధముగా యేసు ప్రభు శిష్యులందరినీ ఏర్పాటు చేసుకుంటూ ప్రాంత ప్రాంతము పట్టణమును మరి వెళుతూ ఉండగా, ఈయన సమరియా పట్టణానికి దగ్గరలోనికి వచ్చారు. శిష్యులు యేసు ప్రభు ప్రయాణం అవుతూ ఉండగా సమరియా పట్టణం దగ్గరికి వచ్చేసరికి ఆయనకు దాహం అవుతూ ఉంది. అందుకే యోహాను సువిశేషము 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే కనుక, యేసు సమరియాలోనికి సికారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడగు యోసేపునకు ఇచ్చినటువంటి పొలము సమీపంలో ఉన్నది. ఈ మాటలను ఆదికాండము 33వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చదివినట్లయితే కనుక అర్థమవుతుంది. ఏ పొలము ఎవరి కోసము కొన్నారో, ఆ పొలము వారికి ఎందుకు ఒప్పజెప్పారో ఆ యొక్క ఆదికాండం 33వ అధ్యాయం చదివితే మనకు క్లుప్తంగా తెలుస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఆ బావి దగ్గరికి వచ్చేసరికి ప్రభువునకు దప్పిక అవుతూ ఉంది. అది మధ్యాహ్నము వేళ అని యోహాను 4:7 మనకు సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి స్త్రీతో, అమ్మా నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుతూ ఉన్నారు. వెంటనే ఆ సమరియా స్త్రీ ఏమంటుంది అంటే, సమరియురాలైనటువంటి నన్ను, ఇజ్రాయేలుడు అయినటువంటి నీవు నీరు అడుగుటయా అంటూ ఉంది. అనగా సమరియులకు ఇజ్రాయేలీలకు ఎలాంటి పొత్తు లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, వారు మాట్లాడుకోరు. వారి యొక్క జీవితము మరి భిన్నంగా ఉంటూ ఉంది. లూకా సువిశేషము 9వ అధ్యాయము 51వ వచనము నుండి మనం ధ్యానించినట్లయితే కనుక, యేసు ప్రభువు మరియు శిష్యులు యెరూషలేము ప్రయాణము కావటానికి యేసు ప్రభు యొక్క ముఖము యెరూషలేము వైపునకు చూస్తూ ఉన్నదని గ్రహించి సమరయులు యేసు ప్రభువుని
వారి యొక్క పట్టణంలోనికి ఆహ్వానించలేదు. ఇక్కడ ఈ యొక్క సన్నివేశంలో కూడా ఆ స్త్రీ ఏమంటుంది, ఇజ్రాయేలుడు అయినటువంటి నీవు సమరియా స్త్రీనైనటువంటి నన్ను ఏ విధంగా మంచినీళ్ళు అడుగుతూ ఉన్నావు అంటూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇస్తున్నట్టు సమాధానం ఏమిటో తెలుసా? మంచినీళ్ళు అడుగుచున్నది ఎవరో నీవు గ్రహించినట్లయితే ఆయననే నీవు నీళ్లు అడుగుతావు అనగానే ఆ యొక్క తల్లి ఏమంటుంది అంటే, మళ్ళీ నీళ్లు నీవు ఇవ్వటానికి నీ దగ్గర తాడు కూడా లేదు, ఇది లోతైనటువంటి బావి అంటూ ఉంది. ఒకసారి ఈ మాటను మనం ధ్యానించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, లోతైనటువంటి అంటే ఆమె జీవితము ఈ లోకంలో లోతుగా ఉండిపోయింది. ఎవరు ఏమి చెప్పినా కానీ మారే పరిస్థితి ఆ సమరియా స్త్రీకి లేదు. అందుకే మధ్యాహ్న వేళ వస్తూ ఉంది. ఎందుకోసం మధ్యాహ్న వేళ వస్తూ ఉంది అంటే, ఆమె పాప జీవితం జీవిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆమెను వెలివేశారు. ఆమెతో ఎవ్వరూ మాట్లాడరు. సమరయులైనప్పటికీ ఆమె యొక్క పాప జీవితాన్ని గుర్తెరిగి ఆమెను ఆ గ్రామము నుండి వెలివేశారు. ఎవరు కూడా ఆమెతో పొత్తు కుదుర్చుకున్నారు. మంచినీటికి మామూలుగా ఎప్పుడు వస్తూ ఉంటారు? ఉదయం సాయంత్రం బావి దగ్గరికి వచ్చి మంచినీటిని తీసుకొని పోతూ ఉంటారు. ఈ రోజుల్లో అంటే అంత టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇంటిలోనికే వాటర్ వస్తూ ఉన్నాయి. వెనకటి రోజులు పల్లెటూర్లు తీసుకున్నట్లయితే మనమే బిందెను తీసుకొని కడవను తీసుకొని బావి దగ్గరికి వెళ్ళి చేదుకొని నీళ్లు తీసుకొని వచ్చేవాళ్ళం. మరి ఈ యొక్క సమరయ కాలంలో కూడా ఉదయం సాయంత్రం అక్కడి ప్రజలు నీటి కోసం వస్తూ ఉండేవారు. కానీ ఈ స్త్రీ మాత్రము మధ్యాహ్న వేళ వస్తూ ఉంది. ఎందుకు అంటే ఆమె పాపాత్మురాలిగా గుర్తించబడింది కాబట్టి గ్రామం నుంచి ఆమెను వెలివేశారు. అంటే ఆమెతో ఎవరు మాట్లాడరు కాబట్టి ఒంటరిగా ఆమె నీటి బావి దగ్గరకు వస్తూ ఉంది. ఆమె జీవితము అంతా కూడా ఒంటరితనంలో ఉంటూ ఉంది, లోతైనదిగా ఉంటూ ఉంది, మార్పు లేనటువంటి జీవితము. అందుకే నీ దగ్గర తాడు కూడా లేదు కదా, ఇది లోతైనటువంటి బావి, ఏ విధంగా నీళ్లు తీసి ఆ జీవజలాన్ని ఇస్తావు అని మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు యేసు ప్రభువుని గనక గుర్తించినట్లయితే ఎలాంటి తాడు అవసరం లేదు. ఆయన చేయే, ఆయన మాటే, ఆయన చూపే ఏ విధంగా ఉంటుంది అంట, నీటిని అందుకునేదిగా ఉంటూ ఉంది. ఆ నీటిని గ్రహించే బిడ్డలముగా మనము ఉంటూ ఉంటాం. ఈ పాపపు జీవితాన్ని వదిలిపెట్టినప్పుడు, లోతైన అంధకార జీవితాన్ని వదిలిపెట్టినప్పుడు నీవు ఆ జీవము కలిగినటువంటి నీటిని స్వీకరించుకోగలుగుతావు. కాబట్టి దేవుని ప్రియ స్నేహితులారా, ఆ స్త్రీ పాపంతో ఉంది కాబట్టి మధ్యాహ్నము వేళ వస్తూ ఉంది. ఆ స్త్రీ పాపాత్మురాలుగా పరిగణించబడింది కాబట్టి ఆమె యొక్క జీవితము లోతైనదిగా, అంధకారమైనదిగా ఉంటూ ఉంది. అందుకే గర్వంతో మాట్లాడుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఏమంటుంది? యూదుడు అయినటువంటి నీవు సమరియా స్త్రీ అయినటువంటి నన్ను మంచినీళ్ళు ఎలా అడుగుతున్నావు అంటూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, వాక్యాన్ని చూసుకుంటూ పోయినట్లయితే 10వ వచనంలో, అప్పుడు యేసు, నీవు దేవుని వరమును అనుగ్రహించిన ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరో నీకు తెలిసి ఉండేది. కాబట్టి దేవుని అనుగ్రహం నీకు లేదు. ఎందుకంటే పాప జీవితంలో ఉన్నావు. ఆ పాప జీవితం నుండి బయటికి వచ్చినట్లయితే ఆయన అనుగ్రహాన్ని పొందుకుంటావు. ఆయన అనుగ్రహాన్ని పొందుకున్నప్పుడు ఎవరు నిన్ను మంచినీళ్ళు అడుగుతున్నారో నువ్వు గ్రహిస్తావు. ఆ గ్రహించినటువంటి నీవు, అయ్యా నీవా నన్ను మంచినీళ్ళు అడిగేది, నీ దగ్గర నుండి నేను నీటిని పొందుకునేవాను అని నిన్ను నువ్వు మార్చుకుంటావు. కాబట్టి ఆయన అనుగ్రహం మన మీద ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని మనం గుర్తించాలి. ఈ రోజున దేవుని అనుగ్రహాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. దేవుని అనుగ్రహాన్ని గుర్తించినట్లయితే కనుక నీ జీవితంలో ఆనందాన్ని నువ్వు చూస్తావు. మరియ తల్లి దేవుని అనుగ్రహానికి పాత్రులైంది కాబట్టి క్రీస్తు ప్రభువుని మోసే గొప్ప కృపను, బహుమానమును ఆమె పొందుకుంది. అందుకే స్త్రీలందరిలో నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు అంటున్నారు.
దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు నీ సమరయ స్త్రీలో అనుగ్రహం లేదు, అనుగ్రహాన్ని కోల్పోయింది. నీలో నాలో కూడా అనుగ్రహాన్ని కోల్పోయి జీవిస్తున్నాం. కాబట్టి ఆ సత్యాన్ని, ఆ వెలుగును, ఆ క్రీస్తును కనుగొనలేకపోతూ ఉన్నాం. ఎవరి దగ్గర మనం ఎలా ఉండాలో నేర్చుకోలేకపోతూ ఉన్నాం. ఆయన అనుగ్రహం మనకు ఉన్నట్లయితే పెద్దలను గౌరవిస్తూ ఉంటాం, మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఒక నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతూ ఉంటాం. కానీ మనలో దేవుని అనుగ్రహం లేదు కాబట్టి మన యొక్క జీవితం అంతా కూడా ఈ లోక సంపద వైపు, ఈ లోక వ్యామోహాల వైపు తిరుగుతూ ఉన్నది. కాబట్టి దేవుని అనుగ్రహానికి మనం నోచుకోలేకపోతున్నాం. అందుకే మనం అంధకారములో లోతైనటువంటి జీవితంలో ఉంటూ ఉన్నాం. అందుకే దేవుని మనం అందుకోవాలి అంటే మనము ఆ యొక్క తాడును ధరించలేకపోతున్నాం. దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోవాలి. తాడు లేనటువంటి జీవితం మనకు ఉండాలి. ఆయనే తాడుగా ఉండాలి. ఆయనే ఎలా ఉండాలంటే మనకు చేదోడు వాదోడుగా ఉండాలి. అప్పుడే నేను ఏం చేయగలుగుతామంట, ఆయన యొక్క అనుగ్రహంలోనికి రాగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆమె ఏమంటుందో తెలుసా, గర్వంతో మాట్లాడినటువంటి ఆమె మళ్ళీ ఏమంటుందో తెలుసా, 11వ వచనంలోనికి వచ్చాలకే ఆమె ఏమంటుందంటే, ఆ స్త్రీ ఆ ప్రభువుతో, అయ్యా ఈ బావి లోతైనది, ఒక్కసారిగా అయ్యా, ఆమె యొక్క స్వరములో మరి తేడాను మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె యొక్క స్వరములో తేడాను గమనిస్తూ ఉన్నాం. అయ్యా ఈ బావి లోతైనది, నా జీవితం లోతైనది అంటూ ఆమె తెలియపరుస్తుంది. నేను అనేక సార్లు ఈ బావి దగ్గరికి వచ్చి నీటిని మోసుకొని పోతూ ఉన్నాను. దప్పిక కొనకుండా ఉండాలి అంటే, ఈ బావి దగ్గరకు రాకుండా ఉండాలి అంటే, నీవేదో జీవజలం అన్నావే, ఆ జీవజలం నాకు ఇవ్వవా? ఇక నేను ఈ బావి దగ్గరికి రాకుండా ఉండటానికి, దప్పిక కొనకుండా ఉండటానికి నాకు సహాయము చేసిన వాడవు అవుతావు అని ఆమె మొరపెడుతుంది. అయ్యా అని సంబోధిస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే నీ యొక్క గొంతు మారుతూ ఉందో, నీ యొక్క జీవితం మారుతూ ఉందో, నీలో పరివర్తన ఆరంభమవుతూ ఉన్నట్టు దేవుని ప్రియ బిడ్డలారా, ఈ సమరయ స్త్రీలో పరివర్తన అనేది ఆరంభమైనది. గర్వంతో మాట్లాడినటువంటి స్త్రీ ఇప్పుడు అయ్యా అని సంబోధిస్తుంది. సంబోధించి ఏమంటుంది అంటే, ఆ నీరు నాకు ఇయ్యి, నేను ఈ బావి దగ్గరికి రాలేకపోతున్నాను అంటూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, నీవు పోయి నీ భర్తను తీసుకొనిరా, అప్పుడు నేను నీకు ఇస్తాను. ఆమె ఎలాంటి పాపములో ఉందో యేసు ప్రభు బయటికి తీసుకుని వస్తున్నాడు. ఆమె యొక్క పరివర్తన జీవితాన్ని, పాప జీవితము నుండి పరివర్తన జీవితంలోనికి తీసుకుని రాబోతున్నాడు. చీకటి బ్రతుకు నుండి వెలుగులోనికి ఆమెను తీసుకుని రావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను ఇక ఆ జీవజలం ఇస్తాను, కానీ నీ వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అనగానే ఆమె ఆలోచన చేస్తుంది, నాకు భర్త లేడు అని మాట్లాడుతుంది. వెంటనే ప్రభు ఏమంటున్నాడో తెలుసా, అవును నీవు నిజమే చెప్తూ ఉన్నావు, నీవు నిజమే చెప్తూ ఉన్నావు, అబద్ధం ఆడటం లేదు, నీకు భర్త లేడు, ఇప్పుడు ఉంటున్నవారు ఇంకొకరు అని ఆయన తెలియపరుస్తున్నారు. అందుకే ఆమె ఈ లోకంలోని సుఖాన్ని కోరుకుంటుంది, కానీ ఆ అనుగ్రహాన్ని కోరుకోలేకపోతుంది. ఈ శారీరక వ్యామోహముతో చీకటి బ్రతుకుతూ ఇదే నా సర్వము, ఇదే నా జీవితము అని ఆమె జీవిస్తుంది. కానీ ఆ పరివర్తన కలిగినటువంటి, అనుగ్రహము కలిగినటువంటి గొప్ప జీవితాన్ని ఆమె చూడలేకపోతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే 18వ మాట ఏమంటున్నారు, నీకు 5 భర్తలు ఉండిరి, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు అని నీవు యథార్థము చెప్పితివి అని యేసు ప్రభు అంటున్నారు.
అంటే 5 భర్తలను మార్చి 6వ భర్తతో ఆమె ఉంటూ ఉంది. ఎందుకు ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు అని ఒక్కసారిగా ప్రభు అంటూ ఉన్నారు. దేవుని ప్రియ స్నేహితులారా, మన జీవితాలను కూడా ఆత్మ పరిశీలన చేసినట్లయితే మనము కూడా ఎలాంటి అంధకారంలో మనం ఉంటూ ఉన్నామో మనకు అర్థమవుతూ ఉంటుంది. మనము ఈ తప్పుడు జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడల్లా క్రీస్తు అనుగ్రహాన్ని కోల్పోతూ ఉంటూ ఉన్నాం. శారీరక వాంఛలే కాకుండా దేవుని ప్రియ బిడ్డలారా, ఏదైతే క్రీస్తు యొక్క ఆజ్ఞకు విరుద్ధముగా ఉంటూ ఉన్నామో, స్వార్థానికి మనందరము మరి ఆ యొక్క దారిలో ప్రయాణం చేస్తూ ఉంటాము, అనుగ్రహాన్ని పొందుకోలేం. దేవుని ప్రియ బిడ్డలారా, గర్వము అనే మరి ఇంకొక చీకటి, మన అసూయ అనే చీకటి, స్వార్థం అనే చీకటి, మోహపాపం అనే చీకటి, ధనము, నిరాశ, నిస్పృహ, ఇవన్నీ కూడా మనలను అనుగ్రహంలోనికి రానివ్వవు. ప్రియ దేవుని బిడ్డలారా, నిరాశలో ఉంటున్నటువంటి నీవు ఆశలోనికి రావటానికి నీకు దోహదపడటం లేదు. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ నిరాశ నన్ను ముంచివేస్తుందో అని నీవు అందులోనే మ్రగ్గుతూ ఉన్నావు. కాబట్టి ఆలోచన చేయి. ఈ రోజున నువ్వు ఎలాంటి పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, ఎలాంటి చీకటి ఆలోచనలతో నువ్వు మ్రగ్గుతూ ఉన్నావు, ఆలోచన చేయి. నువ్వు సరిగానే సమాధానం ఇచ్చితివి అంటూ ఉన్నారు దేవుని ప్రియ బిడ్డలారా. మరి ఒక్కసారి 19వ వచనంలో ఆమె అయ్యా అని సంబోధిస్తుంది. నీవు ప్రవక్తవా అంటూ ఉంది దేవుని ప్రియ బిడ్డలారా. అయ్యా, నీవు ప్రవక్తవా అంటుంది. ఆమె యొక్క జీవితము మారుతూ ఉంది దేవుని ప్రియ బిడ్డలారా. ఆమె జీవితము నీవు ప్రవక్తవా, ఇంత యథార్థముగా ఎలా చెప్పావు అని అంటోంది. దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తుని మనం గుర్తెరగాలి, క్రీస్తు వెలుగుని మనం గుర్తెరగాలి. క్రీస్తు సన్నిధిలో ఉన్నట్లయితే మనకు అనుగ్రహం దొరుకుతుంది. క్రీస్తు సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంది. క్రీస్తుని మనం గుర్తెరిగినట్లయితే ఆయన యొక్క దీవెనలతో మనందరము నింపబడతాం. ఇదిగో ఈ రోజున ఈ సమరయ స్త్రీ ఆమె యొక్క స్వరాన్ని సరిచేసుకుంది, అయ్యా అని సంబోధించింది. 2వ మార్గంలో 2వ స్థానంలో నీవు ప్రవక్తవా అని అంటూ ఉంది. నీవు కూడా క్రీస్తుని గ్రహించి నీ యొక్క పరివర్తనను, నీ పరివర్తన జీవితాన్ని, నీ యొక్క ఆలోచన జీవితాన్ని నీవు మార్చుకోగలుగుతావా? ఆలోచన చేయి దేవుని ప్రియ స్నేహితులారా. ఇదిగో ఆ యొక్క స్త్రీ 21వ మాటలో, స్త్రీ నా మాటను నమ్మము, సమయము ఆసన్నమగుచున్నది, మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము అని యేసు ప్రభు అంటున్నాడు. ఈ రోజున ఈ వాక్యము ద్వారా, ఇగో ఈ దివ్యవాణి వాక్యము ద్వారా నీవు నా మాట నమ్ము అని యేసు ప్రభు అంటున్నాడు. స్త్రీతో మాట్లాడుతున్నట్టుగా దేవుని ప్రియ బిడ్డలారా, మీరు ఈ వాక్యాలను నమ్మండి, యేసు ప్రభుని విశ్వసించండి, యేసు ప్రభు వైపు మరలి రండి. నిజమైన దేవుడి కుమారుడను నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చి ఉన్నవాడను, నన్ను నమ్మండి అని యేసు ప్రభు ఈ రోజున మనలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాడు దేవుని ప్రియ బిడ్డలారా. అప్పుడు దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధించగలుగుతారు అంటున్నాడు. మనందరం ఎలా ఆరాధించాలంట? ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అందుకే కీర్తన 103:1 వచనం, ఓ నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, ఓ నా సమస్త శక్తులారా ఆయనను ఆరాధించుము అనే కీర్తనకారు 103:1 మాట్లాడుతోంది. మనం ఆయన్ను ఆత్మతో ఆరాధించాలి, శరీరముతో ఆయన మహిమపరచాలి. మన యొక్క ఈ యొక్క శరీరము, ఆత్మ, తలంపు అన్నిటినీ ఆయన మీద కేంద్రీకరించి ఆయనకు స్తుతులను సమర్పించాలి. ఎప్పుడైతే మనం ఆత్మతో సత్యముతో ఆయన స్తుతిస్తాము, ఆయన కనుగొంటుంటాము, ఆయన అనుగ్రహాన్ని మనం పొందుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే అనుగ్రహం మనలో ఉంటూ ఉందో అప్పుడు నేను ఆయన యొక్క వెలుగులో జీవించగలుగుతూ ఉంటాం. దేవుని ప్రియ స్నేహితురాలా, ఈ రోజున సమరయ స్త్రీలో మార్పును మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు 25వ మాట, ఆమె ఇంకా ఏమని గ్రహిస్తుందో తెలుసా? ప్రవక్త నుండి ఇంకొక అంతస్తులోనికి ఆమె వెళుతూ ఉంది. 25వ వచనము, ఆ స్త్రీ క్రీస్తు అనబడు మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును. ఈ రోజున ఆమె హృదయం ఇంకొద్దిగా మెరుగుపడుతుంది. క్రీస్తు అను మెస్సయ్య రాబోతున్నాడు అని నాకు తెలుసు అని ఆమె సమాధానం ఇస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నది ఆయనయే, నీవు నమ్ము. జీవజలమునిచ్చువాడు మెస్సయాను, ఆ క్రీస్తును, అభిషక్తుడను నేనే, నన్ను నమ్ము అని ఆ ప్రభు ఆ స్త్రీతో పలుకుతున్నారు.
నువ్వు సత్యాన్ని గ్రహించినట్లయితే కనుక దేవాతి దేవుడు నీ జీవితమును మార్చబోతున్నాడని ఈ రోజున ఆ సమరయ స్త్రీ ద్వారా దేవాతి దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సత్యపు వెలుగులోనికి నీవు ప్రవేశించు, అనుగ్రహాన్ని పొందుకో, తద్వారా నీ పాప జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి ఆ వెలుగులోనికి ప్రయాణము చేసి క్రీస్తుకు సాక్షిగా నిలబడాలి అని ఆయన తపన పడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, కాబట్టి మనం వాక్యంలోనికి మరి వెళుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఇంకా ఆమె దగ్గర ఉన్నటువంటి కడవను, ఆ మంచినీటి కడవను ఏం చేస్తున్నారు, అక్కడ యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టి పడవేసి పరిగెడుతూ ఉంది. అంటే ఆమె పాప జీవితం అంతటిని యేసు ప్రభు పాదాల దగ్గర విడిచిపెడుతుంది. ఇదిగో నేను పాపాత్మురాలను అని ఆ పాప జీవితాన్ని ఆయన దగ్గర విడిచిపెడుతోంది. ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీవు నీ పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఉంచుతావా? నీవు కూడా ఒక మంచి వ్యక్తిగా నీవు ఆలోచన చేసి ఆ పాప జీవితానికి స్వస్తి చెప్పి ఆ స్త్రీ పరిగెత్తినట్టుగా నీవు కూడా పాపము నుండి పరిగెత్తి మంచి పాప సంకీర్తనము ద్వారా నీ మనస్సును, నీ హృదయాన్ని మార్చుకొని దేవుని అనుగ్రహాన్ని పొందుకొని వెలుగులోనికి వస్తావా? ఆమె ఆ యొక్క కడవను వదిలిపెట్టి గ్రామంలోనికి ప్రవేశించి, ఎవరు ఆమెతో మాట్లాడరు దేవుని ప్రియ బిడ్డలారా, ఎవరు ఆమె సన్నిధిలోనికి వెళ్ళరు, ఎవరు ఆమెకు సహాయము చేయరు. అయినప్పటికీ ధైర్యము చేసి ఆ కడవను విడిచిపెట్టి ఆ మధ్యాహ్న సమయన ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తూ, ఇదిగో నేను మెస్సయాను కనుగొన్నాను, ఆయన నేను చేసినటువంటి తప్పిదములన్నిటి గురించి చెప్తున్నాడు, ఆయన క్రీస్తేమో వచ్చి చూడండి అని తెలియపరుస్తుంది. వెంటనే అక్కడున్న వారందరూ వస్తూ ఉన్నారు. వచ్చి ఆయనను మాతో ఉండండి అని బ్రతిమలాడుకుంటున్నారు. ప్రియ స్నేహితులారా, సమరయులు యేసు ప్రభువుని బ్రతిమలాడుతున్నారు మాతో ఉండండి అని. లూకా సువిశేషము 9వ అధ్యాయము 51 నుంచి చూస్తే యేసు ప్రభువుని వారి గ్రామంలోనికి అడుగు పెట్టడానికి కూడా ఆహ్వానించినటువంటి సమరయులు ఇప్పుడు మాత్రము యోహాను సువిశేషం 4లో ఆయనను మరి వారితో ఉండమని బ్రతిమలాడుతున్నారు. అందుకు ఆయన వారితో అక్కడ 2 రోజులు గడిపి ఉన్నారు అని వాక్యం నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీలో పరివర్తన ఏ విధముగా వచ్చిందో మనం చూసాం. జీవజలమును ఆమె పొందుకున్నది, మెస్సయాను ఆమె కనుగొన్నది, అభిషక్తులను ఆమె కనుగొన్నది. కాబట్టి ఆమె పాప జీవితాన్ని యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టి ఆమె మారు మనసు పొంది ఆయనకు సాక్ష్యముగా గ్రామంలోనికి వెళ్ళి, మెస్సయా నేను కనుగొన్నాను, నేను చేసినటువంటివన్నిటిని ఆయన చెబుతున్నాడు, మీరు వచ్చి చూసి ఆయనను విశ్వసించండి అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. నీవు కూడా వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా ఆయన యొక్క గొప్పతనాన్ని కనుగొని నీ పాప జీవితాన్ని వదిలిపెట్టి దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఆ వెలుగులోనికి ప్రయాణము చేసి ఆ వెలుగునకు, ఆ క్రీస్తుకు, ఆ అభిషక్తుడకు నీవు సాక్ష్యముగా మారగలుగుతావా? ఎప్పుడైతే సాక్ష్యముగా మారగలుగుతూ ఉంటావో అప్పుడే దేవుని యొక్క రాజ్యంలో మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళం మనందరము అవుతాం. ఆ సమరయ స్త్రీ పాప జీవితాన్ని మార్చుకొని దేవుని రాజ్యంలో, దేవుని యొక్క హృదయంలో ఆమె స్థానాన్ని సంపాదించుకున్నది. వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీవు కూడా దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలి అంటే పాప జీవితాన్ని విడిచిపెట్టాలి అని ఈ 4వ అధ్యాయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక్క నిమిషం కళ్ళను మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడా, ఈ రోజున సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మేము ధ్యానించి ఉన్నాం. సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడిన ప్రతి మాటను మేము ధ్యానించి ఉన్నాం. ఆమె యొక్క జీవితము కొద్దిగా ప్రభువులోనికి రావటం మేము గుర్తెరిగాం. ప్రభువా, ఆ పాప జీవితము నుండి ఆమె వైదొలిగి ప్రభు సన్నిధిలో తన పాపమును వదిలిపెట్టి ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ప్రభువు కోసము వారి గ్రామంలోనే సాక్ష్యంగా నిలబడుతూ ఉంది. యేసయ్యా, మేము కూడా మా పాప జీవితాన్ని విడిచిపెట్టి మా గ్రామంలో, మా కుటుంబాలలో, మా సంఘంలో మేము నీకు సాక్ష్యముగా ఉండే ధైర్యపు ఆత్మను మాకు ప్రసాదించండి. ఆ అనుగ్రహాన్ని మాకు దయచేయండి. నాయనా, ఈ లోకంలో ఉన్నంత కాలము నీకు ప్రామాణికముగా ఉండు బిడ్డలముగా నీ అద్భుత వరప్రసాదాలతో నింపండి. నీ ఆత్మ ఫలాలతో మమ్మల్ని నింపండి.
ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు సాక్ష్యంగా ఉండటానికి మా పాప జీవితం అడ్డు వస్తుంది. ఆ పాప జీవితాన్ని తీసివేసి నీ అనుగ్రహాలతో మమ్మల్ని నింపి సాక్ష్యంగా నిలబెట్టమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి ప్రభు యొక్క వెలుగుతో నింపుదురుగాక. ఆమెన్.